ఉత్తమ గాయకుడు కథ. సిల్లంగేరి ప్రాంతాలను ఏలే రాజుకు తన ఆస్థానంలో కవి పండితులతో పాటు ఒక గాయకుడు కూడా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కలిగింది. ఆయన మంత్రితో ఈ సంగతి చెప్పి గాయకుణ్ణి ఎన్నుకునేందుకు సంగీత పోటీ ఏర్పాటు చేయమన్నాడు. మీ ఆలోచన బావున్నది, అయితే ఆ ఎన్నికలో న్యాయ నిర్ణేతలెవరు మహారాజా అని అడిగాడు మంత్రి. మరెవరో ఎందుకు, నేను, రాణి, మీరు అందరం సంగీత ప్రియులమే కదా, న్యాయ నిర్ణేతలుగా మన ముగ్గురం ఉందాం. ఇందుకోసం మరెవరినో విద్వాంసులను ఆహ్వానించడం వృధా అన్నాడు రాజు. రాజు సంగీత ప్రియుడే కానీ ఆయనకున్న శాస్త్రీయ జ్ఞానం బహు స్వల్పం. రాణికి మంచి శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉన్నది. రాజాజ్ఞ ప్రకారం మంత్రి దేశంలోని సంగీత విద్వాంసులను, సామాన్య ప్రజలను ఆహ్వానించి ఒక పెద్ద సభలో విద్వాంసుల చేత పాట కచేరీ పోటీ ఏర్పాటు చేశాడు. ఆ పోటీలు 3 రోజులు సాగినాయి. ఎంతో గౌరవప్రదమైన ఆస్థాన గాయకుడి స్థానం పొందాలన్న పట్టుదలతో గాయకులు తమ సంపూర్ణ ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించారు. రాజు ఆ సంగీత విద్వాంసుల్లో మురళీనాథుడనేవాణ్ణి, మహారాణి వేణునాథుడనేవాణ్ణి, మంత్రి సుసంగీతుడనేవాణ్ణి ఎన్నిక చేశారు. రాజు తన ఎన్నికను సమర్థిస్తూ మురళీనాథుడు చాలా శ్రావ్యంగా పాడాడు. ఆయన పాడుతూ ఉంటే నేను మైమరిచాను. అంత శ్రావ్యంగా మీరిద్దరూ ఎన్నిక చేసిన వాళ్ళు పాడలేకపోయారు అన్నాడు. అందుకు రాణి, మురళీనాథుడేమిటి, సుసంగీతుడు కూడా శ్రావ్యంగానే పాడాడు, కానీ వాళ్ళిద్దరికీ సంగీతంలో లోతైన శాస్త్ర జ్ఞానం లేదు. అది లేనివాడు నిజమైన విద్వాంసుడు అనిపించుకోలేడు. అందువల్లనే నేను వేణునాథుణ్ణి ఎన్నిక చేశాను అన్నది. అప్పుడు రాజు మంత్రిని, మీరు సుసంగీతుని ఎన్నిక చేయడంలో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పండి అని అడిగాడు. మహారాజా, సుసంగీతుడికి శాస్త్ర జ్ఞానంతో పాటు శ్రావ్యంగా పాడగల నేర్పు కూడా ఉన్నది. గాయకుడైన వాడు పండితులను, పామరులను సమానంగా రంజింపచేయాలి. ఆ సామర్థ్యం సుసంగీతుడికే ఉన్నది. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, ఈ విషయంలో పండితులు, పామరులు కూడా నాతో ఏకీభవించారు అన్నాడు మంత్రి. ఆ జవాబుకు రాజు, రాణి ఆశ్చర్యపోయి, మీ అభిప్రాయంతో సంగీత విద్వాంసులు, మామూలు సంగీత ప్రియులు ఏకీభవించారా? వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు సేకరించారు అని అడిగారు. ఆ ప్రశ్నకు మంత్రి, ఆ ముగ్గురు సభలో పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో తమరు గమనించారా అని అడిగాడు. మురళీనాథుడు పాటలో నా మనసు లగ్నమైపోయింది, అందువల్ల నేను పరిసరాలను గమనించలేదు అన్నాడు రాజు. నేను వేణునాథుడి పాట వింటూ అతడి సంగీత శాస్త్ర పరిజ్ఞానానికి అచ్చెరువు చెందాను. అందువల్ల నేను మహారాజు గారిలాగే సభికుల ప్రవర్తన గమనించలేదు అన్నది రాణి. మనం ఎన్నిక చేసి ఆస్థాన విద్వాంసుడిగా నియమించబోయే గాయకుడు మన ముగ్గురినే కాక రాజ్యంలోని పండితులను, పామరులను కూడా తన విద్యతో సంతోషపరచాలి. మహారాజు గారి అభిప్రాయం కూడా ఇదేననుకుంటాను అన్నాడు మంత్రి. అవును, నా అభిప్రాయం అదే అన్నాడు రాజు. అలా అయితే ఆ ముగ్గురు పాడుతున్నప్పుడు సభికుల ప్రవర్తన ఎలా ఉన్నదో వివరిస్తాను, చిత్తగించండి. మురళీనాథుడు పాడుతూ ఉండగా పండితులు ఒక్కొక్కరే సభ విడిచి వెళ్ళిపోయారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆనందంతో తల ఊపుతూ చివరి వరకు కూర్చున్నారు. ఇక వేణునాథుడు పాడుతూ ఉంటే సామాన్య ప్రజలు జట్లు జట్లుగా లేచి వెళ్ళారు. పండితులు మాత్రం తుది వరకు ఆసక్తితో కూర్చున్నారు. సుసంగీతుడు పాడినప్పుడు మాత్రం అటు పండితులు, సామాన్య ప్రజలు కూడా హర్షధ్వానాలు చేస్తూ కచేరీ ముగిసే వరకు ఉండిపోయారు. ఆ కారణం వల్లనే నేను ఆ ముగ్గురిలో సుసంగీతుడు ఆస్థాన గాయక పదవికి అర్హుడని ఎన్నిక చేశాను అన్నాడు మంత్రి. మంత్రి అభిప్రాయంతో ఏకీభవించి రాజు, రాణి సుసంగీతుణ్ణి ఆస్థాన గాయకుడిగా నియమించారు.